ముఖ్యంగా చాలా సంతోషం. మన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ నుంచి ఈరోజు రజనీకాంత్ సంఘాని గారు కలిశారు. అదేవిధంగా వెంకట్ పెద్ది గారు, రజనీకాంత్ సంఘాని గారు ఇద్దరు కలిసి దాదాపు ఒక 2 years నుంచి చేస్తున్న కృషి ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా అమెరికా దేశంలో ఉన్న మున్నూరు కాపులందరినీ ఒక వేదిక తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. మామూలుగా మన ఇళ్లలో చిన్న బర్త్డే పార్టీనో పెళ్లి చేసుకోవాలంటేనే ఎంతో రిస్క్ తీసుకుంటాం. అట్లాంటిది దేశం కాని దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదిక తీసుకురావడం కోసం ఆగస్టు 30-31 2025 సంవత్సరంలో వర్జీనియాలో చేస్తున్న ఈ మున్నూరు కాపు మహాసభ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కి ప్రత్యేక అభినందనలు. ఈ టీం సభ్యులకి అందరికీ. ప్రధానంగా ఈ రోజు గ్లోబల్ విలేజ్ లో కులం అంటేనే ఒక పెద్ద కుటుంబం. ఇది వేరేలాగా చూడాల్సిన అవసరం లేదు. మన కుటుంబ సభ్యులందరినీ ఒక కనెక్టింగ్ డాట్స్ లాగా చేస్తూ టైము, ఎఫర్ట్, మనీ పెడుతున్న ముఖ్యంగా రజనీకాంత్ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ రోజుల్లో టైం, ఎఫర్ట్, మనీ మూడు కూడా ఒక బ్లడ్ రిలేషన్ లాంటిది. మనం చాలా మంది ఏమనుకుంటారంటే కమ్యూనిటీ అంటే ఇది మనకెందుకు ఫీలింగ్, ఈగోస్ ఉంటాయి. మనం విస్తృతమైన విశాల కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ప్రధానంగా ఈ రోజుల్లో యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మున్నూరు కాపు సంఘాలకు కూడా మీ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. అదేవిధంగా భారతదేశంలో ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు మిత్రులందరినీ కూడా చెప్తున్నా, చాలా మంచి ఈవెంట్. వీలైనంత వరకు మనకి నెట్వర్క్ ఏర్పడుతుంది. అదేవిధంగా మన పిల్లలకి ప్రధానంగా చదువు తర్వాత ఉద్యోగం తర్వాత పెళ్లి సంబంధాలు, దీనిలో అన్ని రకాల ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇండియాలో ఉన్న మనకు కూడా సాధ్యం కాదు ఇన్ని వింగ్స్ ఏర్పాటు చేసి ఇన్ని ఫోరమ్స్ ఏర్పాటు చేయడం. ఖచ్చితంగా మీరు అందరూ హాజరు కావాలి, పార్టిసిపేట్ చేయాలి అండ్ మీ యొక్క అభిప్రాయాలు కూడా పంచుకోవాలని చెప్తూ, రేపు రాబోయే తరానికి మన మూలాలు తెలియాలి. ఇప్పుడు చరిత్ర తెలుసుకుంటేనే చరిత్ర సృష్టించగలం. మన తాతలు ఎవరు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన కల్చర్ ఏంటి, ఎందుకు మనం ఇలా దేశం నుంచి వలసపోయి అక్కడ బతుకుతున్నాము, మన రూట్స్ తెలుసుకుంటే మళ్ళీ మనం రూట్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు, మనం చరిత్రను నిర్మించవచ్చు. కాబట్టి మిగతా ఏ కమ్యూనిటీ సోదరులు ఏ విధంగా అయితే ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారో, మన మున్నూరు కాపులు కూడా రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు. బేసికల్ గా కాపు అంటేనే పంటని కాపు కాయడము, సమాజాన్ని కాపు కాయడం. యుద్ధంలో సైనికులు ఏ విధంగా అయితే యుద్ధం చేస్తారో, అదే విధంగా పంటను ఏ విధంగా రక్షించుకుంటారో, మన పెద్ద కుటుంబాన్ని, మన కులాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. యూత్ ముఖ్యంగా మీరు కనెక్ట్ కాండి, అభిప్రాయాలు షేర్ చేసుకోండి, కొత్త సమాజాన్ని నిర్మించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్.